గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం చేశారని హైదరాబాద్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అధిక లాభాలు ఆశ చూపి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుండి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బుతో ఫానేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ ఉడాయించినట్లు బాధితులు చెబుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించాడు రాజేష్. 2 నెలల పాటు లాభాలను చెల్లించడంతో బాధితులకు నమ్మకం కలిగింది. దీంతో వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయారు. నేను 5 lakhs పెట్టానన్నా. అయితే యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను. సరే వస్తుంది కదా, కొంచెం నేను ప్రాబ్లంలో ఉన్నాను. ఆ ప్రాబ్లంలో క్లియర్ అయితే నాకు చిన్న ఆశతో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు 2 వారాలు వేసిండు, అంటే ఒక 60-70,000 వరకు వచ్చింది. మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది. ఆ తర్వాత నేను కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక 1-2 months టైం ఇవ్వండి, 1-2 months టైం ఇవ్వండి, ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇచ్చేశాడు. దానివల్ల కేసు పెట్టలేకపోయాము. ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు కంప్లైంట్ చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు. మా దాంట్లో కొందరు కాంటాక్ట్ అయ్యేసి లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి, ఎంత అయితే డబ్బులు పోయినాయి ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక ట్రేస్ అవుట్ చేసి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడున్నాడు ఏంది లొకేషన్ కనుక్కొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది. కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు, మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు, మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేస్తే చాలండి. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రాణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హర్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికీ ఫ్రాడ్, అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరినీ చెక్లు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. ఫ్రాడ్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు. ఫ్రాడ్ సిగ్నేచర్ అనుకొని మేము అందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవిస్తున్నాను నేను, ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం చేశారని హైదరాబాద్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అధిక లాభాలు ఆశ చూపి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుండి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బుతో ప్రాణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ ఉడాయించినట్లు బాధితులు చెబుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించాడు రాజేష్. 2 నెలల పాటు లాభాలను చెల్లించడంతో బాధితులకు నమ్మకం కలిగింది. దీంతో వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. రాజేంద్ర, హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ మోసాలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతానికి ఏదైతే మొదట లాభాలు చూపించి ఆ తర్వాత నష్టపరచడం అనేది నేరస్తులకు సంబంధించి ఒక ప్రవృత్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గోల్డ్ ట్రేడింగ్ సంబంధించి ఇన్వెస్టింగ్ పేరిట ఒక భారీ మోసం అయితే హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ టీసీఎస్ ముందు బాధితులంతా కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లాభాలు ఆశ చూపి దాదాపు 500 మందికి పైగా కూడా ప్రాణేశ్వరి అనే వ్యక్తి పూర్తిగా మోసం చేశారు. అయితే ట్రేడర్స్ సంబంధించిన ఎండి రాజేష్ ఒక్కొక్కరి నుండి కూడా దాదాపు 5 లక్షల నుంచి కూడా ₹1 కోటి దాకా కూడా వసూలు చేసి ఆ తర్వాత మొదట లాభాలు చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ లాభాలు ఇస్తానంటూ కూడా దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల నుంచి ₹1 కోటి దాకా వసూలు చేసి పరారైపోయాడు. అయితే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కి సంబంధించి కూడా 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని కూడా నమ్మబలికే మాటలు పలికాడు రాజేష్. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కి సంబంధించి 2% లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాటు 2 నెలల పాటు కూడా లాభాలను రాజేష్ చెల్లించాడు. నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో కూడా బాధితులంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. దీంతో డబ్బులతో పూర్తిగా ఉడాయించి పరారైపోయిన పరిస్థితి అవుతుంది. రాజేష్ సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా సిసిఎస్ ముందు బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ కూడా
సిసిఎస్ ముందు బాధితులైతే ఆందోళన అయితే వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తరచూ ఇన్వెస్ట్మెంట్ మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదట లాభాలు చూపించడం, ఆ తర్వాత నష్టపరచడం, పరారి కావడం నేరస్తులకు సంబంధించి ప్రవృత్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజేష్ దగ్గర నుంచి వసూలు చేసిన పేమెంట్ సంబంధించి పోలీసులు ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. బాధితులంతా కూడా ఒక్కొక్కరిగా క్యూ కడుతుంటే తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్. అదే